అందరికీ నమస్కారం. ఆయుర్వేద ఆహార కార్యక్రమానికి స్వాగతం. ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అనే కోరిక కంటే ఉన్నంతలో సంతృప్తిగా బ్రతకాలి అనే ఆశ ఎంతో గొప్పది. మరి మీరు అలా సంతోషంగా ఉండాలి అన్నా, సంతృప్తిగా బ్రతకాలి అన్నా మనం ఆరోగ్యంగా ఉండడం ఎంతో అవసరం. అలా ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో ఎన్నెన్నో ఔషధయుక్తమైన రుచికరమైన మంచి మంచి రెసిపీస్ని మీకు ఎప్పటికప్పుడు పరిచయం చేస్తున్నాం. మరి ఈరోజు కూడా మన సీనియర్ ఆయుర్వేదిక్ డాక్టర్ శిరీష గారు ఎవరి కోసం ఎలాంటి అద్భుతమైన ఆరోగ్యకరమైన రెసిపీని అందించబోతున్నారో మేడంని అడిగి తెలుసుకుందాం. హలో మ్యామ్. హలో కుమారి, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, ఎలా ఉన్నావు? ఎస్, నేను బాగున్నాను. అండ్ మీరు కూడా ఈరోజు కలకలాడిపోతున్నారు. థ్యాంక్ యూ. యా, సో స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో మేలైన రుచులు. మేలైన రుచిలో ఎవరికి మేలు చేసేటువంటి రెసిపీని అందించబోతున్నారు? ముఖ్యంగా మనకి చలికాలంలో వాతావరణంలో వచ్చేటువంటి మార్పుల వలన అనేక మందికి జలుబు, దగ్గు, కొంచెం తేమ రావడము, ఆస్తమా వంటివన్నీ కూడా ఎక్కువైపోతూ ఉంటాయి. వాటన్నింటికి చెక్ పెట్టడానికి ఒక మంచి ఔషధంలాగా పనిచేసే ఒక రెసిపీని మనం తయారు చేసుకోబోతున్నాం. వావ్, ఏంటి మ్యామ్ అది? అదే పచ్చి పసుపు పులుసు. మరి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పచ్చి పసుపు పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి పసుపు ముక్కలు, ఆవాలు, జీలకర్ర, కొత్తిమీర, ధనియాలు, వాము, ఎండుమిర్చి, మిరియాలు, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, నూనె, సైంధవ లవణం, చింతపండు రసం, బెల్లం. మ్యామ్, ముందుగా ఏం చేద్దాం? ముందుగా మనం ప్యాన్ పెట్టేసుకుందాం. ఓకే, మనము ధనియాలు, జీలకర్ర, మిరియాలు, వాము వీటన్నింటినీ కూడా తీసుకున్న రేషియో అంటే ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకున్నాం కదా, సమపాలలో తీసుకున్న వాటన్నింటినీ కూడా చక్కగా డ్రై రోస్ట్ చేసేసుకో. ఓకే, అంత మొత్తం వేసేనా? ఈక్వల్ క్వాంటిటీస్, ఒక్కొక్క స్పూన్. ఓకే, ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకొని డ్రై రోస్ట్ చేస్తున్నాము. ఫస్ట్ నేను ధనియాలు 1 స్పూన్, అంటే ఒక పెద్ద స్పూన్తో వేసుకుంటున్నాను. మనకి ఇవంతా ఉపశమనం కలగడానికి తయారు చేసుకుంటున్నాం కాబట్టి. అలాగే జీలకర్ర 1 స్పూను, అలాగే మిరియాలు ఇందులో ఆల్రెడీ 1 స్పూనే ఉన్నాయి, 1 స్పూన్ మిరియాలు. అండ్ వాము కూడా 1 స్పూన్, ఒక కంప్లీట్ స్పూన్. ఓకే, సో వాము కూడా 1 స్పూన్ వేసుకున్నాను. వాటితో పాటు ఇప్పుడు తర్వాత అయినా అది కొద్దిగా వేగినా వేసినా. సో మనకి ఎండుమిర్చి మొత్తం కూడా వేసేసుకుంటున్నాం. ఒక 7 అలా ఉంటాయి ఎండుమిర్చి, సో అవి వేసుకుంటున్నాం అనమాట. ఆవాలు వేయలేదు, సారీ, మిరియాలు, జీలకర్ర, ధనియాలు, వాము, ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని మనం ఏంటంటే లో ఫ్లేమ్ మీద చక్కగా సువాసన వస్తుంది చూసారా, వేగింది అనే సువాసన అలా వచ్చేంత వరకు కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. మామూలుగా మనం ఈ రసం తయారు చేసుకోవడానికి ఈ పౌడర్ని తయారు చేసుకొని నిల్వ ఉంచుకోవచ్చు బాక్స్లో. తప్పకుండా మనకి ఇట్లా మనం డ్రై రోస్ట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు కనీసం అంటే ఒక 1 రోజుల పాటు అది నిల్వ ఉంటుంది. సో మనం ఎప్పుడు రసం చేసుకోవాలనుకున్న ఈ పౌడర్ మెయిన్గా మనం ఇంట్లో పెట్టుకున్నట్లయితే మనకు ఔషధం లాగా కూడా పనిచేస్తుంది. ఎందుకంటే మన కిచెన్లో ఉన్నటువంటి పోపుల డబ్బా ఉంటుంది కదా, అదే మనకి ప్రైమరీ హెల్త్ కేర్ ఇచ్చేది, అంటే ప్రాథమిక ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటిదే మన పోపుల డబ్బా అని చెప్పొచ్చు. అయితే మంచి సువాసన వచ్చేస్తుంది, చిరుపట్లాడుతున్నాయి కూడా. సో ఆపేసేయండి. ఓకే, సో ఆపేసాను. ఇప్పుడు ఇది కొద్దిగా చల్లారే లోపు ఈ లోపల మనం ఏం చేద్దామంటే అసలు పచ్చిపసుపు ఎలా ఉంటుందో కూడా చూపిద్దాం అందరికీ కూడా. సో ఇది ఎప్పుడైనా చూసారా మీరు? లేదు మ్యామ్, యాక్చువల్గా నేను అది చూసి అల్లము లేకపోతే ఇంకే ఏమంటారు మామిడి అల్లం అంటారు కదా, అదేమో అనుకున్నా. అది అల్లం లాగానే కనపడుతుంది అనమాట. అయితే పచ్చి పసుపు ఇలా ఉంటుంది. మనం దీనిని చక్కగా పీల్ ఆఫ్ చేస్తే మనం ముక్కలుగా కట్ చేసుకుంటే చూడండి ఎంత ఎల్లో కలర్, ఎంత చక్కగా ఉంది కదా కలర్. నిజంగా చాలా బాగుంది, ఇంత చక్కగా ఉంది. మరి మనకి మామూలుగా ఇలా పచ్చి పసుపు అనేది ఈజీగా షాప్స్ లో దొరికేస్తుంది, మనకి మార్కెట్ లో దొరుకుతుంది. ఇప్పుడు మనం ముఖ్యంగా మనకి ఈ చలికాలంలోనే ఇది దొరుకుతుంది అనమాట. ఎందుకు అంటే మనకు ప్రకృతి ఇచ్చిన వరం అని చెప్పుకోవాలి. మనకు వచ్చేటువంటి జలుబులు, దగ్గులు తగ్గించడానికి న్యాచురల్ గా మనకి ఇది దొరుకుతుంది అనమాట. సో మనకు ప్రకృతి ఇచ్చిందని చెప్పాను కాబట్టి ఇది అందుకని ఈ సీజన్ లో వచ్చే వ్యాధులను అరికట్టడానికి మనం ఈ సీజన్ లో ఇవి యూజ్ చేయాలి. ఓకే, సో ఇలా పచ్చి పసుపు దొరికినప్పుడు వాటిని ముక్కలుగా తయారు చేసుకొని రసం లాగా చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా, సో వీటిని ఇంకా డ్రై రోస్ట్ చేసుకున్న పౌడర్ కలిపి మనం మిక్స్ చేసి పేస్ట్ లా చేసేస్తాం. ఓకే, సో మిక్సీ జార్ తీసుకుందాము. అయితే ముందుగా వీటిని వేసేద్దామా? ముందుగా వేసేద్దాం. సో మనం ఆల్రెడీ డ్రై రోస్ట్ చేసుకున్న వాటిని మిక్సీ జార్లో వేసుకుంటున్నాము.
సో ఇప్పుడు మనం దీన్ని ఈ ముక్కలని హాఫ్ క్వాంటిటీ మనం వేసుకుంటాం సరిపోతుంది. మరి అంటే ఎక్కువగా తీసుకుంటే వేడి చేయడం అలా ఏమన్నా అలా ఏముండదు. అదే మనకి ముఖ్యంగా పసుపు మనం ఎంత తీసుకున్నా కానీ చిటికెడు మాత్రమే వేసుకుంటాం స్మాల్ క్వాంటిటీలో. అదే పచ్చి పసుపుకి మనం తీసుకున్న డ్రై పౌడర్ ఫామ్కున్న స్మాల్ డిఫరెన్స్ అనమాట. ఏంటంటే మనం ఈ పచ్చి పసుపుని మనం ఇంత క్వాంటిటీస్లో తీసుకున్నప్పటికి కూడా మనకి ఎట్లాంటి ప్రమాదం లేదు, ఎందుకంటే ఆన్ ది హోల్ అని తీసుకుంటాం. అంటే ఇప్పుడు ఎలాగైతే మనం ఫ్రూట్ ఆన్ ది హోల్ తింటే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో మనకి టాబ్లెట్ ఫామ్గా దాని యొక్క మెయిన్ కాన్స్టిట్యూయెంట్ కానీ దాన్ని పర్టికులేట్ మ్యాటర్ అంటారు అనమాట. సో అది తీసుకోవడం వల్ల మనకి స్మాల్ క్వాంటిటీస్లో తీసుకోవాలి. సో మరి దీంట్లో మనము అంటే పేస్ట్ లాగా చేసుకోవాలా, కొద్దిగా నీళ్ళు కూడా పోసుకొని పేస్ట్ లాగా చేసుకోవచ్చు? అవసరం పడితే వాటర్ పోసుకుందాం, లేకపోతే దానిలో ఉన్న మాయిశ్చర్ ఎక్కువ ఉంటుంది అనమాట. అదే ఎందుకంటే ఇంకొక రీజన్ అంటే దీనిలో మాయిశ్చర్ కంటెంట్ అంటే నీటి శాతం అధికంగా ఉంటుంది కాబట్టి మనము దీన్ని వాటర్ ఏమీ అవసరం లేదు. సో ఇప్పుడు మనం ఈ మిశ్రమాన్ని అంతా కూడా చక్కగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకుందాం. సో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మిశ్రమం చూడండి చక్కగా కొంచెం వాటర్ వేసుకోవడం జరిగింది. మంచిగా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుంటే పేస్ట్ లాగా ఏం చూసారా. సో ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనం ఇక్కడ ఉంచుదాము. సో ఈ లోపల స్టవ్ వెలిగించేసేసి మనం పోపు వేసేసుకుందాం. ఓకే, సో నూనె వేసుకుందాం ఒక 2 స్పూన్స్. సో రసం కాబట్టి ఎక్కువగా అవసరం లేదు, జస్ట్ ఒక 2 స్పూన్ల నూనె వేసుకుంటే సరిపోతుంది. మనం ఆల్రెడీ చక్కగా వేగించిన ప్యాన్లోనే వేస్తాం, అందుకని మనకు కొంచెం ఏమంటారు అక్కడక్కడ వాము అవి ఇవి కనిపిస్తున్నాయి. సో నూనె కొద్దిగా వేడైన తర్వాత మనం ఈ రసాన్ని తయారు చేసేద్దాము. మామూలుగా ఇలా తయారు చేసుకున్న రసాలని ఈ చారుని ఏం చేస్తారంటే కొంతమంది చారు కొంతమంది రసం అంటారు. మేబీ రసం అంటే కన్ఫ్యూజ్ అవ్వకండి, పులుసు చారు రసం ఇలా రకరకాల పేర్లు ఉన్నాయి. మీ ఊళ్ళో ఏమంటారో అది ఆలోచించుకొని ఇప్పుడు మేము తయారు చేసే ప్రాసెస్ని బట్టి మీకు అర్థమైపోతుంది. సో అది కాకుండా చాలా మంది గ్లాసులతో తాగేస్తూ ఉంటారు కదా, ఇంతకీ మరి తాగొచ్చు, ఏం కాదు, ఇది తాగొచ్చు చక్కగా. ఇది సూప్ లాగా కూడా తాగేసేయచ్చు, ఇంకా మీరు పులుసు లాగా అన్నంలో కలుపుకొని తినడానికి అలా యూస్ చేయొచ్చు. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసే దానికోసమే. అలా కాకుండా కూడా మనం ఇంకా కొంచెం పల్చగా చేసుకొని సూప్ లాగా కూడా తాగేసేయచ్చు. ఓకే, సో మేము నూనె అయితే కనుక వేడైపోయింది. ముందుగా దాంట్లో ఆవాలు వేసేనా? ఒక టీ స్పూన్ వేసేయండి ఆవాలు. సో ఆవాలు, జీలకర్ర 1 స్పూను. ఆల్రెడీ చిరుపట్లు ఆడుతున్నాయి. దీంట్లో వెల్లుల్లి ఇలా డైరెక్ట్ మొత్తం వేసేనా? హాఫ్ వేయండి. హాఫ్ అయినా అంటే ఒక 6-7. ఓకే, అలా వేసుకున్నాము. అలాగే పచ్చిమిర్చి కూడా మనము ఒక 3-4 హాఫ్కి చేసుకొని వేసుకున్నాము. ఎట్లాగో పసుపు కొంచెం మనకి ఆ టేస్ట్. ఒక పని చేస్తాను మ్యామ్, పచ్చిమిర్చి అయితే నేను ఇప్పుడు వేయను, ఉల్లిపాయ ముక్కలు వేసినా తెస్తా, లేకపోతే నా మీద పడుతుంది. సో ఇప్పుడు కరివేపాకు వేస్తాను. కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు మొత్తం వేసిన 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు. అండ్ ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తాను. నేను ఆల్రెడీ అంటే మనం ఒక 3-4 పచ్చిమిరపకాయలు ఏంటంటే ఇలా హాఫ్కి చేసుకొని వేసుకున్నట్లయితే ఆ ఫ్లేవర్ కూడా మంచిగా వస్తుంది అనమాట. సో చూసారు కదా, ఇలా వేసుకున్నాము. వేసుకొని మంచిగా కలిపేసుకుందాం. గట్టి వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పోపు దినుసులు ఇవన్నీ వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది, చాలా బాగుంటుంది అనమాట అరోమా. సో ఆల్రెడీ వెల్లుల్లి చూసారా ఎంత మంచి లైట్ బ్రౌన్ కలర్లో వేగిపోయినాయో. మ్యామ్ ఇప్పుడు ఏం చేద్దాము? సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనం తీసుకున్న పేస్ట్ ఉంది కదా, సో ఈ పేస్ట్ని వేసేద్దాం మనం. అంతే, ఈ ఉల్లిపాయ ముక్కలు లైట్గా సరిపోతుందా? ఓకే, పేస్ట్ మొత్తం వేసేనా? మొత్తం వేసే. నీళ్ళు పోసుకుందామా ఇప్పుడు? కొంచెం వాటర్. సో దీంట్లోనే ఇప్పుడు చింతపండు రసం కూడా వేసేయమంటారా? రసం కూడా వేసేద్దాం. ఓకే, చింతపండు రసం ఆల్రెడీ తీసి పెట్టుకున్నామండి మేము. మొత్తం అయినా చాలా సరిపోతుందా? హాఫ్ కప్ సరిపోతుంది. హాఫ్ కప్. సో ఇది వేసేసుకున్నాం. ఇంకొంచెం నీళ్ళు ఏమైనా పోయాలా? కొంచెం వేసుకుందాం, మరి చిక్కగా ఉంది. సో నీళ్లు పోసుకున్నాం కదా, దీంట్లోనే మనం ఏం చేస్తామంటే తగినంత ఉప్పు కూడా వేసేసుకుందాము. సైంధవ లవణం. సో సైంధవ లవణం పులుపుకి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నిటికీ కూడా సరిపడా వేసేసుకుందాము. సరిపడా సైంధవ లవణం వేసుకొని ఇక్కడ బెల్లం ఉంది కదా, మొత్తం వేసేద్దాము. బెల్లం మొత్తం. సో మనకి ఇది ఆల్మోస్ట్ 1 స్పూను, ఒక 1.5 స్పూన్ అలా వస్తుంది. ఆ 1.5 స్పూన్ బెల్లం వేసేసుకుంటున్నాం. సో ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకున్నాం కాబట్టి ఈ పులుసు మంచిగా మరగడానికి, రసం బాగా మరగడానికి ఒక 5-10 నిమిషాలు టైం పడుతుంది. ఈ లోపల మ్యామ్ దానికి ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో చెప్తారు.
ఈ పచ్చి పసుపు ముఖ్యంగా మనకి నాకు చెప్పినట్టుగా కఫానికి సంబంధించిన రోగాలు అధికంగా ఉంటాయి చలికాలంలో. సో వాటన్నింటినీ కూడా తొలగించడానికి అంటే ప్రైమరీగానే మనకి రాకుండానే ఇది చాలా మనకి హెల్ప్ చేస్తుంది అనమాట. ఇలాంటి రసం కానీ పులుసు కానీ మనం రోజు తీసుకున్నట్లయితే. ఎందుకంటే దీనిలో ఇంకా విటమిన్ సి కూడా అధికంగా ఉంటుంది అండ్ విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. సో ఇది మన కంటి చూపుకి కూడా బాగా ఉపయోగంగా ఉంటుంది. మనకి ఏజ్ ఎక్కువగా అయినప్పుడు వచ్చేటువంటి క్యాట్రాక్ట్ కానివ్వండి, వేరే కంటికి సంబంధించిన వ్యాధులు రాకుండా కూడా ఉపయోగపడుతుంది. అలానే మనకి పసుపు ఇప్పుడు మనం చూసామా, కలర్ చూసారు ఎంత చక్కగా వచ్చిందో. సో ఆర్టిఫిషియల్ కలరింగ్ ఏజెంట్స్ యూస్ చేయకుండా ఈ పసుపుని, ఈ పచ్చి పసుపుని చక్కగా మనం నానబెట్టుకుంటే ఆ కలర్ మొత్తం అబ్జర్వ్ అయిపోతుంది. సో అదే మనం ఏదైనా కలర్ కావాలంటే దాన్ని యూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బీట్రూట్ కూడా మనకి రెడ్ కలర్ వచ్చేస్తుంది. సో అలా మనం న్యాచురల్ కానీ కలరింగ్ ఏజెంట్గా కూడా వాడుకోవచ్చు. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ముఖ్యంగా అది ఇంపార్టెంట్ అనమాట ఈ చలికాలం. ఎందుకంటే మనకు తెలియకుండానే మనం నీటి శాతాన్ని చాలా తక్కువగా తీసుకుంటాం చలికాలంలో. సో మన శరీరంలో ఉన్నటువంటి నీటి శాతం చాలా తక్కువగా ఉండడం వల్ల అనేక రోగాలకు మనకి లోపలికి రావడానికి ఉంటుందన్నమాట. సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అంటాము. సో ఫర్ ఎగ్జాంపుల్ ముక్కుని తీసుకున్నాం అనుకోండి, మనకు ఉన్నటువంటి ముక్కు 2 రంధ్రాలు డ్రై అయిపోవడం వల్ల మనకి అనేక ఇన్ఫెక్షన్స్ అంటే మైక్రోబియల్ ఆర్గానిజమ్స్ అన్నీ కూడా లోపలికి వెళ్ళడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. సో అవన్నీ నివారించడానికి మనం ఇలా తీసుకున్నట్లయితే మన బాడీలో హైడ్రేషన్ మెయింటైన్ అవుతుంది, నీటి శాతం చక్కగా ఉంటుంది, అలానే రోగ నిరోధక శక్తి కూడా పెంపొందించుకోవచ్చు. ఇదైతే అయిపోయింది కదా మ్యామ్, స్టవ్ ఆఫ్ చేసేసి బాగా మరిగింది, మంచి సువాసన వస్తుంది. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే వేసేసుకుందాము. చివరిగా దీనిపైన కొత్తిమీరని కూడా అలా స్ప్రింకిల్ చేసుకుంటే బాగుంటుంది. సో మనం లాస్ట్లో చక్కగా కొత్తిమీరని కూడా మధ్యలో వేసేద్దాం. ఓకే ఓకే. సో చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. దీన్ని ఎవరు చూస్తే కూడా పసుపుతోటి చేసిన పులుసు అని ఎవరు అనుకోరు. టేస్ట్ చూస్తే మాత్రం అర్థమవుతుంది. మనం దీన్ని వేడివేడి అన్నంలో చక్కగా నెయ్యి వేసుకొని కలుపుకొని తిన్నట్లయితే రుచి మాత్రం చాలా అదిరిపోతుంది. అలానే మనకు కావాల్సిన ఆరోగ్య ప్రయోజనాలు అన్ని ఈ చలికాలానికి కావాల్సినటువంటి ఆరోగ్యాన్ని అంతా కూడా ప్రసాదిస్తుంది. సో ఇందులో చక్కగా రెడీ అయినటువంటి పచ్చి పసుపు పులుసు రెడీగా ఉంది. సో చూసారు కదా పచ్చి పసుపు పులుసు ఎలా తయారు చేసుకోవాలో. తయారు చేసుకోవడం అయితే చాలా ఈజీ అబ్బా. టేస్ట్ ఎలా ఉంది అనేది చూద్దాం. అసలు ఏంటి పసుపు డామినేట్ చేసిందా లేకపోతే టేస్ట్ అంతా బ్యాలెన్స్ చేసిందా, ఎలా ఉంది ఏంటి అనేది లెట్ సీ. ఇలానే తాగాలి వేడివేడిగా, తెలుసా, సూప్ లాగా. చాలా అంటే చాలా బాగుంది. యాక్చువల్గా మేడం చెప్పినట్టుగా ఇందాక పసుపు అయితే మనం చిటికెడు మాత్రమే వేస్తాం. ఎక్కువ వేస్తే మొత్తం పసుపు తింటున్నట్టే ఉంటుంది. కానీ ఇక్కడ పసుపు ముక్కలు ఇన్ని వేసినా కూడా పసుపు ఫ్లేవర్ ఉంది, కానీ అలా అయితే లేదు. టేస్ట్ మాత్రం అల్టిమేట్ ఉంది. ఖచ్చితంగా ఈ సీజన్లో మీ అందరికీ కావాల్సిన ఒక అద్భుతమైన ఔషధం లాంటి రసం. మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. పచ్చి పసుపు పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి పసుపు ముక్కలు, ఆవాలు, జీలకర్ర, కొత్తిమీర, ధనియాలు, వాము, ఎండుమిర్చి, మిరియాలు, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, నూనె, సైంధవ లవణం, చింతపండు రసం, బెల్లం. పచ్చి పసుపు పులుసు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో 1 చెంచా ధనియాలు, 1 చెంచా జీలకర్ర, 1 చెంచా మిరియాలు, 1 చెంచా వాము, ఎండుమిర్చి వేసి వేగించుకుని చల్లార్చుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా వేగించుకున్న మిశ్రమము అలాగే పచ్చి పసుపు ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని 2 చెంచాల నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక 1 చెంచా ఆవాలు, 1 చెంచా జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి కొద్దిగా వేగించుకోవాలి. తర్వాత ముద్దగా గ్రైండ్ చేసుకున్న పేస్టు, కొద్దిగా నీళ్లు, చింతపండు రసము, రుచికి సరిపడా సైంధవ లవణము, కొద్దిగా బెల్లము వేసి కలిపి కాసేపు మరిగించుకోవాలి. పులుసు బాగా మరిగాక స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీర చల్లుకుంటే చలికాలంలో వచ్చే దగ్గు జలుబులను తగ్గించి రోగ నిరోధక శక్తిని పెంచి విటమిన్ ఏ అండ్ సిలను అందించే పచ్చి పసుపు పులుసు రెడీ. ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో ఆయుర్వేద చిట్కా. రక్తహీనత సమస్య నుంచి బాధపడే వారందరికీ కూడా ఆయుర్వేదంలో ఒక చక్కని చిట్కా ఉంది. సులభమైన చిట్కా ఏంటంటే
ఒక రెమ్మ అంటే ఒక రెమ్మ కరివేపాకులను తీసుకొని, అంటే సుమారు ఒక 10 నుంచి 12 కరివేపాకులను తీసుకొని 2 పండు ఖర్జూరాలను తీసుకొని చక్కగా పేస్ట్ లాగా చేసుకొని ఒక గోరువెచ్చని నీళ్ళలో, ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్ళలో ఈ మిశ్రమాన్ని అంతా కలిపి రోజు తాగినట్లయితే రక్తహీనత సమస్య క్రమంగా కూడా తగ్గుముఖం పడుతుంది. అంటే వాళ్ళ హిమోగ్లోబిన్ లెవెల్స్ కూడా పెరుగుతాయి అండ్ రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. సో ఎవరైతే ఈ సమస్యతో బాధపడుతున్నారో వారందరూ కూడా కనీసం ఒక నెల నుంచి 2 నెలల వరకు తాగినట్లయితే క్రమంగా మీ హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరుగుతాయి అండ్ మీరు కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటారు. ఇప్పుడు ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో సంజీవని. సో సంజీవనిలో ఎవరికి సంజీవని లాంటి ఔషధాన్ని అందిస్తున్నారు? సో తలనొప్పితో చాలా మంది బాధపడుతుంటారు. అంటే అనేక కారణాల వల్ల మనకు తలనొప్పి వస్తూ ఉంటుంది. సో వాటన్నింటినీ అంటే ఒకే పాయింట్లో మనం తగ్గించడానికి రోజు తీసుకోగలిగిన ఒక మంచి సంజీవని ఈరోజు మనం తయారు చేసుకోబోతున్నాం. ఇంతకీ ఏంటి ఆ సంజీవని? అదే ఉసిరికాయ ధనియాల పానీయం. కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఉసిరికాయ ధనియాల పానీయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉసిరికాయ పేస్ట్, ధనియాల పొడి, పటికి బెల్లం పొడి. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఎలా తయారు చేయాలో ఏంటో కూడా చూసేద్దాం. సో మ్యామ్, ముందుగా ఏం చేద్దాం? ముందుగా మనం స్టవ్ వెలిగించేసి గిన్నె పెట్టేసుకుందాం. సరిపోతుంది కదా. ఓకే, సో మనం దీనిలో ఏం చేద్దామంటే మనం ఉసిరికాయలను చక్కగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాక పేస్ట్ లాగా చేసేసుకున్నాం అనమాట. సో మరి 2 ఉసిరికాయలు మనం తీసుకున్నాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 1 స్పూన్ మాత్రం తీసుకుంటాం. ఓకే, ఉసిరికాయ పేస్ట్ 1 స్పూన్ ఉసిరికాయ పేస్ట్ మంచిగా వేసి, అలాగే ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి. ఓకే, 1/2 స్పూన్ ధనియాల పొడి. సో 1/2 స్పూన్ ఉంది. 1/2 స్పూన్ ధనియాల పొడి. ఓ, ఇది కూడా ఇప్పుడే వేసేయాలా? ఎంత? ఒక 1 స్పూన్ వేసేది. ఓకే, 1 స్పూన్ పటికి బెల్లం పొడి. ఇవన్నీ వేసేసుకుందాము. నీళ్ళలో బాగా మరిగించుకుందాము. మామూలుగా ఉసిరికాయల్లో కూడా రకాలు ఉంటాయి కదా, పెద్ద ఉసిరని, చిన్న ఉసిరని, ఏదో మనం ఏదైతే పచ్చడికి పెట్టుకుంటామో ఆ ఉసిరికాయ అయినా మనకు సరిపోతుంది అనమాట. సో మెయిన్గా ఉసిరికాయ అంటేనే మనకి ఆయుర్వేద శాస్త్రంలో అది టాప్ ఫ్రూట్ అని చెప్తారనమాట. అంటే అగ్ర ద్రవ్యాలలో ఉసిరికాయ అనేది ఉత్తమమైన స్థానం పొందింది. అంటే మనకి ఏ డిజీజ్, ఏ రోగమైనా కానీ ఎన్నైక మందులు తీసుకున్నా తగ్గకపోయినా కానీ ఉసిరికాయ తీసుకోవడం వల్ల అట్లీస్ట్ అది తగ్గుముఖమైన పడుతుంది, ఎంత క్రానిక్ డిజీజ్ అయినా కానీ. ఎందుకంటే మనకి రోగనిరోధక శక్తిని పెంచుతుంది, అలానే మన బాడీలో ఉన్నటువంటి చిన్న చిన్న ఎలిమెంట్స్ అన్నింటినీ కూడా చెక్ పెట్టేస్తుంది అనమాట. అంటే మన ఆయుర్వేద శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే అనమాట. ముఖ్యంగా మనకి శిరశూలహర యోగం అని చెప్తామన్నమాట. అంటే తలనొప్పిని హరించేటువంటి యోగం అనమాట. సో ఆ కేటగిరీలో మనకి ఉసిరికాయ ధనియాల పానీయం మనం తయారు చేసుకుంటున్నాము. సో ఇది మనకి ఏ కారణాల వల్ల ఫస్ట్ తలనొప్పి వస్తుందో ఒకసారి మనం అవగాహన చేసుకుంటే, సో ఇది రోజు తీసుకోవడం వల్ల మనకి ఎలా బెనిఫిట్స్ వస్తుందో అర్థమవుతుంది. ఒకవేళ మనం తెలియకపోయినా కూడా తీసుకోవచ్చు కదా, తలనొప్పి రెగ్యులర్ గా వస్తుంది అనుకున్న పక్షాన్ని తీసుకోవచ్చు కదా. అవును, అంటే ఫస్ట్ మనం ముఖ్యంగా ఏదైతే రీజన్ ఉందో రీజన్ ఎలిమినేట్ చేయాలన్నమాట. అంటే ఏ కారణం చేత మనకు తలనొప్పి వస్తుందో ఫస్ట్ దాన్ని దూరం పెట్టాలి. ముఖ్యంగా ఇప్పుడు అందరం ఎక్కువగా ఫోన్ కానీ టీవీ కానీ ఎక్కువ చూడడం వల్ల, స్క్రీన్ టైం ఎక్కువ ఉండడం వల్ల తలనొప్పి ఒకటి వస్తుంది. స్ట్రెస్ ఎక్కువగా ఉండడం వల్ల తలనొప్పి వస్తుంది. నీరు శాతం తగినంతగా తీసుకోకపోవడం వల్ల కూడా మనకి తలనొప్పి వస్తుంది. ఓకే, సో అదే మనం బంద్ చేసుకుందాం. సరిపోతుంది. ఓకే, సో మనం దీన్ని గ్లాస్లో పోసేసుకుందాం ఫస్ట్. సో ఈ ఉసిరికాయ ధనియాల పానీయం తీసుకోవడం వల్ల మనకి ఏ కారణం చేత వచ్చేటువంటి తలనొప్పి అయినా కానీ తగ్గిపోతుంది అనమాట. ఎందుకంటే అది మనకి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. అంటే ఎప్పుడైనా మనకు నొప్పి వస్తుంది అంటే దానికి ముఖ్య కారణం ఏంటంటే అక్కడ రక్త ప్రసరణ సరిగా జరగట్లేదు అనేసి. సో ఆ రక్త ప్రసరణ సరిగా జరగకుండా ప్రాంతాన్ని, అంటే బ్లాకేజెస్ని కూడా తీసేస్తుంది అనమాట. ఇది అంత పవర్ఫుల్గా పనిచేస్తుంది. అందుకని రోజు కూడా మనం తీసేసుకోవచ్చు. అండ్ చిన్నపిల్లలకు కూడా మనకి కంటి చూపు మెరుగవ్వడానికి, ఇప్పుడు ఎక్కువగా వాళ్ళు కూడా ఫోన్స్ అవి చూసి లేకపోతే ఎక్కువ అంటే తెలియకుండానే వాళ్ళు స్క్రీన్ టైంకి ఎక్కువ అవ్వడం వల్ల కూడా వాళ్ళ చూపు మందగిస్తుంది. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రీన్ టైంని తగ్గించాలి. దాంతోపాటుగా ఈ పానీయాన్ని ఇచ్చినట్లయితే చిన్నపిల్లలకి కంటికి చాలా హితకరంగా ఉంటుంది. దాని తర్వాత వచ్చే కంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి. అలానే ఎల్డర్లీగా వచ్చే వాళ్ళకి మైగ్రేన్ హెడేక్ కానివ్వండి, లేకపోతే వేరే డిజీజెస్ వల్ల వచ్చేటువంటి హెడేక్స్ కూడా ఏమైనా అంటే తగ్గిపోతాయి.
క్రానిక్ సైనసైటిస్ ఉన్నా కూడా వాళ్ళకి హెడేక్ వస్తుంది అనమాట. అది కూడా ఏంటంటే మనకి ఎయిర్ ఆక్సిజన్ అందకపోవడం వల్ల బ్రెయిన్కి మనకి హెడేక్ వస్తుంది. సో వాటన్నింటిని తగ్గించడానికి ఇది ఉపయుక్తంగా ఉంటుంది. సో ఇన్ని కారణాల వల్ల ఏవైతే మనకి హెడేక్స్ వస్తాయి వాటన్నింటినీ ఒకేసారి నిర్మూలించేటువంటి ఒక మంచి ఉత్తమమైన సంజీవిని ఉసిరికాయ ధనియాల పానీయం. ఉసిరికాయ ధనియాల పానీయం మనం చాలా చక్కగా తయారు చేసేసుకున్నాం. చాలా ఈజీ కూడా, ఎవరైనా తీసేసుకోవచ్చు. మరి అవసరమైన వాళ్ళు సంజీవిని ఇలా తయారు చేసుకొని ఫాలో అయిపోండి, ఆరోగ్యం మీ సొంతం చేసుకోండి. మరి ఇది కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. ఉసిరికాయ ధనియాల పానీయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉసిరికాయ పేస్ట్, ధనియాల పొడి, పటికి బెల్లం పొడి. ఉసిరికాయ ధనియాల పానీయం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని నీళ్లు పోసుకోవాలి. అందులో 1 చెంచా ఉసిరికాయ పేస్ట్, 1/2 చెంచా ధనియాల పొడి, 1 చెంచా పటికి బెల్లం పొడి వేసి కలిపి బాగా మరిగించుకోవాలి. మిశ్రమం బాగా మరిగాక స్టవ్ ఆఫ్ చేసి గ్లాస్లోకి పోసుకుంటే తలనొప్పిని తగ్గించి చిన్నపిల్లల్లో కంటి చూపును మెరుగుపరిచే ఉసిరికాయ ధనియాల పానీయం రెడీ. సో మేము చూపించిన మేలైన రుచుల్లో మంచి రెసిపీ కానీ, సంజీవిని లాంటి ఔషధం కానీ తయారు చేసుకోండి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్, మంచి రెసిపీ అలాగే ఔషధాన్ని మాకు అందించినందుకు. థ్యాంక్ యూ కుమారి. సో వచ్చే ఎపిసోడ్లో మరిన్ని ఔషధయుక్తమైన, ఆరోగ్యకరమైన, రుచికరమైన రెసిపీస్తో మేము ఇద్దరం మీ ముందుంటాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఈటీవీ అభిరుచి. నమస్తే.